టు రజనీ యోగా వ్లాగ్స్. ఈరోజు మనం మంచి ఆసనాలతో మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాం. ఏంటి అంటే ఎస్పెషల్లీ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ కూడా చాలా వరకు హెయిర్ గ్రోత్ అవ్వాలి, హెయిర్ ఫాల్స్ కంట్రోల్ అవ్వాలి అని చెప్పేసి హెయిర్ మీద కేర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో అలానే మనకి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే ఉన్న క్లైమేట్ కానివ్వండి, మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, జీవన అలవాట్లు కానివ్వండి, మనం వాడేటువంటి కెమికల్ షాంపూస్ వలన హెయిర్ ఫాల్స్ అనేది బాగా జరుగుతూ ఉంది కదా. సో హెయిర్ ఫాల్స్ జరుగుతూ ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో ఈ హెయిర్ ఫాల్స్ ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మనకి ఈ ఆసనాల ద్వారా పాసిబుల్ అవుతుంటుంది. అండ్ మనం లోపలికి తీసుకున్నటువంటి ఫుడ్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ గా ఏంటి అంటే ఆకుకూరలు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్, ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మనకి చాలా వరకు ఈ హెయిర్ ఫాల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. బాడీలో సఫిషియెంట్ హీట్ ని మెయింటైన్ చేయగలుగుతాం కాబట్టి. అలానే మనం వాడేటువంటి షాంపూస్ ఏవైతే ఉంటాయో వాటిని కెమికల్ తక్కువగా ఉన్నటువంటివి వాడడానికి, న్యాచురల్వి వాడడానికి ప్రయత్నం చేయాలి. సో హార్మ్ఫుల్ కెమికల్ కూడా మన హెయిర్ ఫాల్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం వేసుకునేటువంటి హెయిర్ డైస్ కూడా మన హెయిర్ ఫాల్ హెయిర్ లాస్ అవడానికి ఎక్కువగా రీజన్ అవుతుంటుంది. కాబట్టి మనకి యూజ్ చేసేటువంటి ఏవైతే ఉంటాయో హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడటానికి ప్రయత్నం చేయండి. అండ్ బయటికి ఉన్న క్లైమేట్ ఏంటంటే డస్టీ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ క్లైమేట్ నుంచి మనం బయటికి ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే హెయిర్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అలానే రెగ్యులర్గా మనం ఈరోజు చూపించేటువంటి ఆసనాస్ చేసినట్లయితే సో హెయిర్ రూట్స్కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్స్ కంట్రోల్ అవుతుంది. అలానే మనం యూజ్ చేసేటువంటి షాంపూ అండ్ ఆయిల్స్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేయరు. సో దానివల్ల డ్రై అయిపోవడం వలన కూడా సో మనకి చాలా వరకు హెయిర్ ఫాల్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ హీట్కి. సో కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా పాసిబుల్ అయినప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకున్నట్టయితే హెయిర్ రూట్స్ ఫ్రీ అయిపోతాయి, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంటుంది. అండ్ స్కాల్ప్ కూడా మనకి స్ట్రెంగ్తెన్ అవడం వల్ల ఏంటి అంటే హెయిర్ ఫాల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దామా? 2 ఆసనాస్ చేద్దాం. ఆ 2 ఆసనాస్ కూడా రెగ్యులర్గా ఒక 2 to 3 minutes బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా బాగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ? ముందుగా సెట్టింగ్లో చేద్దాం. వజ్రాసనాలో కూర్చుందాం. హెడ్ డౌన్ చేసి ప్రాక్టీస్ చేసే ప్రతి ఆసన కూడా మనకి హెయిర్ ఫాల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ముందుగా మోకాళ్ళ మీద వజ్రాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మెల్లగా లెగ్స్ అండ్ హ్యాండ్ సపోర్ట్ ఇలా తీసుకొని హెడ్ ని మనకి హెడ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో కింద బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అనమాట. మెల్లగా హెడ్ ని డౌన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ని కూడా లెగ్స్ తో పట్టుకొని బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, మెల్లగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి వజ్రాసనంలో కూర్చుందాం. చూసాం కదా, దీన్ని ర్యాబిట్ పోజ్, శశాంకాసన అంటాము. హెడ్ అలా డౌన్ చేసి బ్యాలెన్స్ చేస్తే హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా మనకి హెయిర్ ఫాల్స్ కంట్రోల్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. ఇంకొక ఆసన ప్రాక్టీస్ చేద్దాం. మెల్లగా నీస్ మీద పైకి తీసుకొని హెడ్ డౌన్ చేస్తాము. పర్వతాసన లేదా అధోముఖ శ్వాసన అంటాము. హెడ్ ని 2 హ్యాండ్స్ మిడిల్లోకి స్ట్రెచ్ చేసి బ్యాలెన్స్ చేయాలి. ఇలా హెడ్ డౌన్ చేసుకొని మెల్లగా రిలాక్స్ అయ్యి వజ్రాసనలో కూర్చుందాం. చూసాం కదా, ఇలా చేస్తే పర్వతాసన లేదా మనకి అధోముఖ శ్వాసన అంటాం. ఇలా బ్యాలెన్స్ చేయటం వల్ల ఏంటంటే హెడ్ డౌన్ కు చేస్తాం కాబట్టి మనకి బ్రెయిన్ కి, హెడ్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి హెయిర్ కి రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రాంగ్ చేస్తూ హెయిర్ ఫాల్స్ ని కంట్రోల్ చేస్తుంది. బట్ రెగ్యులర్ గా చేయాలి. ఈ 2 ఆసనాస్ కూడా 2 minutes ప్రాక్టీస్ చేసినట్లయితే ఫేస్ కి కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి ఫేస్ కున్న పింపుల్స్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, చూసాం కదా, రెగ్యులర్గా మన డైట్ చేంజ్ చేసుకుంటూ వాటర్ కంటెంట్ అండ్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ మనం యూజ్ చేసేటువంటి ఆయిల్స్, షాంపూస్ ఏవైతే ఉన్నాయో అవి న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేలాగా ఉండాలి. అండ్ రెగ్యులర్గా ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, రెగ్యులర్గా ఇవి ఫాలో అయినట్లయితే మీ హెయిర్ ఫాల్స్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది.
ఓకే, మంచి ఎక్సర్సైజ్ ఆసనాతో నెక్స్ట్ మీట్ అవుదాం.